హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనతో పాటు కృష్ణకుమార్ గారు ఉన్నారు. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక వీడియో చూపిస్తాం. ముద నష్టపోలు తెలిసి ఉంటారు కానీ ముదురు నష్టపోలు తెలుసా మీకు? ఈమెనే పేరు కృష్ణకుమారి. వయసుకి మర్యాద ఇచ్చి ఊపుకుందామని అంటే నోరిప్పితే అబద్ధాల పుట్ట. మీరు ఇంటే మీకే మూతి పని రాలగొట్ట బుద్ధి అవుతుంది. నేను అయోధ్య రామాలయంలో ఆ దొంగతనం గురించి నువ్వు ఎందుకు వీడియో చేయలేదు? అయోధ్యలో గుడి కడుతున్నారు అని అంటే ఉన్నోళ్ళు లేనోళ్ళు పైసలు పంపించారు. అట్లాంటి సొమ్ములు కూడా దొంగతనం చేసి తినాలని ఆలోచన వచ్చింది అని అంటే భూమి మీద ఎంతకన్నా దరిద్రులు ఉంటున్నారు. అసలు అయోధ్య రామ మందిర్ ముందేమో 7 కోట్లు అన్నారు, ఇప్పుడేమో 200 కోట్లు. అయితే వైస్ టీవీ రాములమ్మకి కృష్ణకుమార్ గారికి ఉన్నటువంటి గొడవ ఏంటి, ఎందుకు ఇలా సోషల్ మీడియాలో అంటే ఓపెన్గా వీళ్ళు ఎందుకు గొడవ పడుతున్నారనే విషయాన్ని ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే కృష్ణకుమార్ గారు. నమస్తే. బాగున్నారా అండి? బాగున్నాను. అయితే ఈ మధ్య కాలంలో వైస్ టీవీ రాములమ్మ గారు మీ మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఒక ఉమెన్గా అలా అనుండకపోయి ఉంటే బాగుండు అనేటువంటి మాటలు ఆమె అనడం, అది చూసారా మీరు? చూశాను. ఏమనిపించిందమ్మా అసలు ఆమెకు మీకున్నటువంటి గొడవ ఏంటి? పర్సనల్గా ఏముంటుందండి, ఆమె చేసిన ఒక వీడియో నాకు నచ్చలేదు. ఆ వీడియో పైన నేను మాట్లాడిన దానికి ఆవిడ ఆ విధంగా వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చింది. భూమి పుట్టినప్పుడు పుట్టావు, నీకు ఆ మాత్రం తెలియదా, అబద్ధాలు ఆడుతుంది, నోరు తెరిస్తే అబద్ధాలు, అది ఇది అని చెప్పి మాట్లాడింది. మామూలుగా నేనైతే అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు ఎప్పుడూ ఉండదు. ఒకవేళ ఓవర్లుక్లో ఏదన్నా మనం పొరపాటున మాట్లాడితే పొరపాటు మాట్లాడతాము, మాట్లాడాల్సింది మాట్లాడాం. అవి ఓవర్లుక్లో జరుగుతాయి తప్పితే మనకేమీ స్పెషల్గా ఎవరో మన స్పాన్సర్ చేయడము, ఎవరో మనకి ఫండింగ్ చేయడము అలాంటిది ఏమీ లేదు. నేనేం సొంత ఛానల్ లేదు నాకు. నేను అన్ని ఛానల్స్ వాళ్ళు పిలుస్తారు, నా అభిప్రాయం అడుగుతారు, నేను చెప్తాను. నిర్మోహాటంగా నిక్కచ్చిగా ముక్కుసూటిగా సమాధానం చెప్తాను. ఇక్కడ ఈ పార్టీ అని ఆ పార్టీ అని అవేమీ లేవు. నాకున్నదల్లా ఒకటే ఎజెండా, సింగిల్ ఎజెండా. ఏంటి అంటే మహిళల భద్రత, అలాగే బాలబాలికల భద్రత, రాజకీయాల్లో మహిళకి సముచితమైన స్థానం, అలాగే సమాజంలో కూడా సముచితమైన స్థానం, గౌరవం నేను ఎప్పుడూ అడగను. మా స్థానం మాకు కావాలి అని మాత్రమే అడుగుతా. మా హక్కులు మాకు కావాలి అని అడుగుతా. ఆ హక్కులు సాధన కోసం పనిచేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి మాట్లాడతా. ఓవరాల్గా చూసుకుంటే జెండర్ గ్యాప్ ఉండొద్దు అనేది నా ప్రధాన ఉద్దేశం. జెండర్ సెన్సిటివ్ ఉండాలి అనేది నా కోరిక. జెండర్ బయాస్ వద్దు అనేది. ఓకే. అందుకే చాలామందికి ఏమనిపిస్తుంటుందంటే నేను కొంచెం ఉమెన్ పర్స్పెక్టివ్లో మాట్లాడాను, నేను మహిళా పక్షపాతిని అనుకుంటారు. ఎస్, నేను మహిళా పక్షపాతినే. కానీ మహిళలు కూడా పొరపాట్లు చేస్తారు. మహిళలు కూడా మనుషులే. మహిళలను ఏదో వేరే గ్రహం నుంచి ఊడిపడిన వాళ్ళగా చూడక్కర్లేదు. మహిళలు కూడా మనుషులే. వాళ్ళు పొరపాట్లు చేస్తారు. వాళ్ళు చట్టానికి వ్యతిరేకమైన పనులు చేస్తుంటారు, అనైతికమైన వ్యవహారాలు నడుపుతూ ఉంటారు వాళ్ళు కూడా. కాకపోతే డిఫరెన్స్ ఏంటి అంటే 100 కేసులు, ఇప్పుడు నేను చెప్పిన లాంటి కేసులు ఉంటే దానిలో 95 కేసులు పురుషులు చేస్తే 5 కేసులు మాత్రమే స్త్రీలు చేస్తారు. ఇది కూడా నేను ఎట్లా చెప్తున్నా, నా జ్యోతిష్యం కాదు ఇది. నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ బ్యూరో ఏం చెప్తే అది నేను చెప్తా. దాని ప్రకారమే అలా ఉంది. మరి ఇవన్నీ మాట్లాడేటప్పుడు పైగా దేవుడి పేరు చెప్పి మోసాలు చేసే వాళ్ళని ఎండగడతాను. అలాగే సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తాను. నేను ఇవన్నీ చాలామందికి కష్టంగా ఉంటాయి. అంటే మీరు హిందువే కదండి? నేను నాస్తికురాలని చెప్పా. నేను పుట్టడం హిందూ కుటుంబంలో పుట్టా. మా ఇంట్లో హిందూ ప్రాక్టీసెసే జరుగుతాయి. ఏ ఇంట్లో? నేను పుట్టిన ఇంట్లో. ఇప్పుడు నా ఇల్లు నాకుంది. నా ఇంట్లో ఏ మతపరమైన ప్రాక్టీసెస్ జరగవు. నేను నాస్తికురాలిని, పూర్తి స్థాయి నాస్తికురాలిని. నేను సైన్స్నే నమ్ముతాను, చట్టాన్నే నమ్ముతాను. మైట్ ఈజ్ రైట్ అంటే ఒప్పుకోను. నోరుంది కదా అని మాట్లాడతానంటే నా దగ్గర నడవదు. నేను ఏదైనా చట్టం ప్రకారమే మాట్లాడతాను. చట్టంలోనే ఉండటానికి నేను ప్రయత్నిస్తా. దానికి
మానవత్వం అనే ఒక గొడుగు ఉండాలి అని కోరుకుంటా. మనిషి అన్నిటిని మించి మనిషిని మనిషిగా చూడాలి అనేదే నా తత్వం. ఇవి దీనికి భిన్నంగా ఏం జరిగినా మాట్లాడతా. అది కొంతమందికి కటువుగా అనిపించవచ్చు. వీటి కోసం నిలబడే మనుషుల్ని ఏమన్నా అంటే కూడా ఒప్పుకోను నేను. అదే ఇప్పుడు రాములమ్మకి నాకు ఆమెతో నాకు అసలు పరిచయం లేదు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె 8 బురద పందులు అని ఒక వీడియో చేసింది. ఎగ్జాక్ట్లీ. దానిలో నాకు చాలా నేను అభిమానించే వ్యక్తులు ఉన్నారు. వాళ్ళేమి ఒట్టిగా వాళ్ళు ఏదో సినిమా యాక్టర్లో లేకపోతే ఇంకోటో కాదు, లేదంటే ఫ్యాషన్ వీక్లో ఫ్యాషన్ షోలు చేసేవాళ్ళో కాదు. అరుంధతి రాయి ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యం పొందిన వ్యక్తి అరుంధతి రాయి. ఆమె నవలలు నాకు చాలా ఇష్టం. ఆమె రాసే విధానం ఇష్టం. ఆవిడ ఎవరి వైపు ఉంటుందో నేను ఎవరి వైపు ఉంటానో ఆమె వాళ్ళ వైపు ఉంటుంది. ఆమె ఎవరి వైపు ఉంటుందో నేను వాళ్ళ వైపు ఉంటాను. సో ఆమెనేమనంటే నేను ఒప్పుకోను. అందుకే నేను మాట్లాడాను. రావణ్ పైన ఉపా చట్టం పెట్టొద్దన్నాను. అతను మాట్లాడిందంతా కరెక్టు, అలా మాట్లాడడం కరెక్ట్ అని నేనేం చెప్పలేదు. కొన్ని సందర్భాల్లో అతను కూడా తప్పులు మాట్లాడినవి ఉన్నాయి. కానీ ఇలానే తప్పులు మాట్లాడిన వాళ్ళ మీద, ఇలానే నోరు పారేసుకున్న వాళ్ళ మీద కేసులు పెట్టకుండా రావణ్ పైనే కేసు పెట్టడంని ప్రశ్నించాను నేను. ఇప్పుడు ఈమెకి కాక్రోచ్ పార్టీ అంటే పడదు. అవును. కాక్రోచ్ పార్టీ ఇవాళ సమాజంలో జరుగుతున్న వాటి గురించి మాట్లాడుతుంది. మరి కాక్రోచ్ పార్టీ నీకు ఎందుకు నచ్చదు? నువ్వు సమాజంలో నేను అన్నిటినీ ప్రశ్నిస్తా 500 ప్రశ్నలు అడిగా, 500 ప్రశ్నలను బయటకు తీసుకొస్తా. ఇప్పుడు వాళ్ళు కూడా ప్రశ్నిస్తానే ఉన్నారు. వాళ్ళు ఎందుకు నీకు నచ్చలేదు? వాళ్ళు కాక్రోచ్లని వాళ్ళని ఎందుకు ఎక్కిరిస్తున్నా? అతను అమెరికా నుంచి వచ్చాడు. ఒక జడ్జి ప్రశ్నించిన దానికి కోపం వచ్చి అతను అవును మేము కాక్రోజులమే అని ప్రకటించుకుని కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టాడు. అతనికి అభిమానులు ఆయన మాట్లాడే మాటలు నచ్చి వెళ్ళారు. అవి ఎన్ని రోజులు నిలబడతాయి, ఎంత ప్రభావం చూపిస్తాయి అనేది వేరే విషయం. ముందైతే ఒక మనిషికి కాస్త చీమగుట్టినట్టు అనిపించింది కదా. ఏం మమ్మల్ని అలా అంటావా నువ్వు? నిరుద్యోగులంటే నీకు అంత ఆషామాషిగా ఉన్నారా? మా తడాకా ఏంటో చూపిస్తాము అన్నాడు. ఇంకొక ఆయన నువ్వు ఇక్కడ లేవు ఎక్కడో ఉన్నావు అని చెప్పి ప్రశ్నించాడు. వీళ్ళంతా ఎవరంటే ప్రస్తుతం ఈ దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళకి తొత్తులు వాళ్ళు. అందుకని వాళ్ళు అలా మాట్లాడతారు. మాట్లాడాడు అతను. అతను అన్నాడు అంటే వస్తున్నా ఉండు అని అమెరికా నుంచి వచ్చాడు. వచ్చి ప్రత్యక్ష కార్యాచరణకి దిగాడు. మరి అతనంటే నేను ఒప్పుకుంటానా? అతను ఒక నిజాలు మాట్లాడుతున్నాడు. సుప్రీంకోర్టు జడ్జిలు రిటైర్ అయిన వెంటనే సర్వీస్లో ఉండగా ప్రభుత్వాలకు అనుకూలమైన తీర్పులు ఇచ్చి రిటైర్ అవ్వగానే వాళ్ళకి ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ మెంబర్లు ఇవన్నీ ఇస్తున్నారు. అలాగే సైన్యాధికారులకి రక్షణ మంత్రులు ఇస్తున్నారు. ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు. అతను అదే ప్రశ్నించాడు. సర్లో చాలా మందికి ఓట్లు పోతున్నాయి, న్యాయంగా ఉండాల్సిన ఓటును కూడా తీసేస్తున్నారు ఒక రాజకీయ లక్ష్యంతో. దాని గురించి ప్రశ్నించారు. నీట్ ఎగ్జామ్ గురించి ప్రశ్నిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ సమస్యలే కదా. అవును. ఇప్పుడు ఇవే సమస్యలు నేను మాట్లాడాను అని చెప్పావు నువ్వు. మరి అవే సమస్యల కోసం వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. మరి నీకు అంత కాని వాళ్ళు ఎలా అయ్యారు? బురద పందులు ఎట్లా అయ్యారు? ఏం చేస్తున్నారు ఈ దేశానికి? వాళ్ళు నష్టం ఏం చేస్తున్నారు? ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడతావు. ఇట్లా మాట్లాడితే వాళ్ళు ఎందుకు అట్లా మాట్లాడతావు నువ్వు? వాళ్ళు ఎక్కడ ప్రశ్నిస్తున్నారు అంటే నువ్వు ఏ తప్పులనైతే నేను ఎత్తి చూపాను కదా అని చెప్పే తప్పులు ఎవరు చేస్తున్నారో వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. నువ్వు కేవలం తప్పుల్ని మాత్రమే వార్తలు చదివినట్టు చదువుతున్నావు. వార్తలు చదివినట్టు చదివితే ఉపయోగం లేదు. దానికి కారణాలు ఏంటి? ఒక జర్నలిస్టు జస్ట్ రిపోర్ట్ చేయడమే కాదు. ఇప్పుడు రాజ్ కుమార్ ఇష్యూ ఉంది. ఈ ఇష్యూ జరగడానికి కారణాలు ఏంటో మూలాల దాకా వెళ్ళాలి. మనం వెళ్తేనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. రిపోర్టింగ్దే ఉంది, ఎవరైనా చెప్తారు. అవును. మన స్పెషాలిటీ ఏముంది అందులో? ఆ వీడియో చేసినందుకు బురద పందులని మాట్లాడావు అని చెప్పి ఇప్పుడు తులసి చందుని గంజాయి మొక్క అంటుంది ఆవిడ. ఇప్పుడు నిన్నన్నప్పుడు నీకంత కోపం వచ్చిందే, వెంటనే వీడియో చేసి పెట్టేశావే. మరి తులసి చందుని ఎందుకు అంటున్నావు? నీకేం అవసరం తులసి చంద్రు గురించి అనడానికి? తులసి చందుతోటి నువ్వు విమర్శిస్తున్నావు కదా తులసి చందుని.
నువ్వు డిస్కషన్కి వస్తావా అంటే ఆ గంజాయి మొక్కతో నేను ఎందుకు వస్తా అని మాట్లాడుతుంది. ఏ గంజాయి మొక్క అయితే నీకెందుకు, నువ్వు వచ్చి గంజాయి మొక్కనే నిరూపించు. ఇప్పుడు ఆమెను గంజాయి మొక్క అంటున్నావు, నువ్వు బురద పంది అన్నావు. సరే బురద పందే గంజాయి మొక్కే డిస్కషన్కి రమ్మంటున్నావు కదా. ఇప్పుడు అధికార పక్షం అని ఫీల్ అవుతున్నావు నువ్వు. ఈవిడ ఫీల్ అవుతుందా రామలమ్మ? రామలమ్మ నేను అధికార పక్షం అనుకుంటుంది, నేను మాత్రమే ప్రశ్నించాలి అనుకుంటుంది. ఓకే, వాళ్ళు ప్రతిపక్షం పోని. ఏ అధికార పక్షమైనా ప్రతిపక్షం చర్చలకు వస్తానంటే వద్దంటదా? వద్దందు. అట్లాగే నీ తోటి జర్నలిస్టు అమ్మాయి ఎందుకు వద్దంటున్నావు? నేను అన్నది అదే కదా. సరే నీకు చాలా అవగాహన ఉంది అంటున్నావు కదా, ఆమెకు ఎక్కువ ఉందో నీకు ఎక్కువ ఉందో తెలుస్తుంది అని చెప్పింది. దానికి కోపం వచ్చింది. ఈ కోపాలతో ఏం నడవదండి. కావాల్సింది ఏంటి, మనము ఇవాళ మీడియాలో ఉన్నాము, సోషల్ మీడియాలో ఉన్నాము. ఎందుకున్నాము, మన లక్ష్యం ఏంటి? అన్యాయం ఎక్కడ జరిగినా దాన్ని ప్రశ్నించాలి, దాన్ని వెలికి తీయాలి, దానికి పరిష్కార మార్గాన్ని చూపించాలి. ఈ 3 పనులు చెయ్యాలి. అవును. మీరేం చేస్తున్నారు? ఎంతకి ఒక ఉద్దేశం పెట్టుకొని పర్టికులర్గా కొంతమంది ప్రయోజనాలనే కాపాడుతూ సమాజం ప్రయోజనాల గురించి మీరు పట్టించుకోవట్లేదు. భగీరథ పోక్సో కేసు మీద మీ స్టాండ్ ఏంటి అంటే, దానికి ఎన్ని కథలు చెప్పారో తెలుసు, ఎట్నుంచి ఎటు తిప్పారో తెలుసు. మేము ఆ రోజు నుంచి ఈ రోజుకు అదే మాట మీద ఉన్నాం. బండి భగీరథ లాగా ఎవరైనా చేస్తే, చిన్నవాళ్ళు చేయని పెద్దవాళ్ళు చేయని ఎవరన్నా చేయని పోక్సో కేసు పెట్టాల్సిందే. చట్టం అనేది ఒకటి ఉంది, చట్టం ముందు ఎవరైనా సమానులే అని మాట్లాడాం. మీరు మొదట్లో ఏదో చెప్పారు, తర్వాత ఇంకేదో చెప్పారు. ఎందుకు చేసుకున్నారు అని అడగట్లా మిమ్మల్ని. కానీ ఈ 8 మంది గురించి నువ్వు మాట్లాడిన తర్వాత నీ గురించి మాట్లాడుకోకుండా ఎవరు ఉండవద్దు అంటే ఎట్లా కుదురుతుంది? మాట్లాడతారు. ఇప్పుడు నా గురించి అలా మాట్లాడేవేంటని నేను అడగట్లా నిన్ను. నువ్వు మాట్లాడతావు, మాట్లాడకుండా ఎట్లుంటావు? అంటే ఏవి అన్నోళ్ళనే మాట్లాడిందంటే మీరు అన్నారు కాబట్టి కౌంటర్ ఇవ్వడం, అది ఎక్స్పెక్ట్ చేయడం తప్పు. నేనే ఆమె అన్ని దానికి నేనేం మాట్లాడట్లే. కానీ ఆ 8 మంది గురించి మాట్లాడే హక్కు నీకుందా అని మాత్రం అడుగుతున్నా నేను. అది అడిగినందుకే కదా నువ్వు నా మీద మాట్లాడుతున్నావు. సరే మాట్లాడు. నా నిబద్ధత గురించి, నా పని విధానం గురించి, నా ఆలోచనల గురించి నువ్వైతే సర్టిఫికెట్ ఇవ్వక్కర్లా నాకు. నీ సర్టిఫికెట్ కోసం అయితే నేనైతే లేను సోషల్ మీడియాలో. అయినప్పటికీ నేను ఏదైనా పొరపాటు మాట్లాడితే ప్రశ్నించు, తప్పులేదు. నేను ఒకసారి ఒక పేరు తప్పు చెప్పాను. ఆయన ఎవరో నాకు ఫోన్ చేశారు, అమ్మ మీ వీడియోలు నేను చాలా చూస్తాను, మీరు ఒక జర్నలిస్టు పేరు పొరపాటు చెప్పారు అని. అవునండి, నాకు తర్వాత గుర్తొచ్చింది, నాకు తెలుసు, కానీ ఆ ఫ్లోలో తప్పు వచ్చింది. చలపతిరావు గారు అనబోయి చింతామణి గారు అని చెప్పాను. ఆయన కాలం వేరు, ఈయన కాలం వేరు, టైం లైన్స్ ఉంటాయి కదా. అవునండి అంటే అదేనమ్మా నేను చెప్పాలనుకున్నాను అన్నారు. ఓహో, చూసేవాళ్ళు ఇంత పర్టికులర్గా ఉన్నారు ఎగ్జాక్ట్లీ అని నేను ఆ తర్వాత ఏదో వీడియోలో నేను ఇది క్లారిఫికేషన్ ఇచ్చాను, పొరపాటు జరిగింది అని. ఏదైనా ఒక విషయం చెప్పకపోతే రెలవెంట్ విషయాన్ని తర్వాత వీడియోలో నేను ఖచ్చితంగా ఎక్కడో చోట దాన్ని ఏర్చి కూర్చి మాట్లాడతా, గుర్తుపెట్టుకొని. అందుకని మేము ఒక భావజాలంలో ఉన్నాం. మా భావజాలాన్ని టచ్ చేయడం అంత ఈజీ కాదు. మేము ఎవరి మోచేతి కింద నీళ్లు తాగట్లేదు, మేము ఎవరి ప్రయోజనాల కోసం కూడా పనిచేయట్లేదు. మా ప్రయోజనం ఒకటే, ప్రజల సంక్షేమం. అంటే ఆపోజిట్ వాళ్ళు పనిచేస్తున్నారని అంతే కదా. అంతే కదా. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ గురించి నేను ఇంటర్వ్యూ చేశాను అన్నావు, ఎస్ చేసావు, నేను కాదనట్లా, జస్ట్ నువ్వు రిపోర్ట్ చేసావు. సమస్యని మూలాల్లోకి వెళ్ళి మాట్లాడలా. ఎందుకు 3 సంవత్సరాల నుంచి లీక్ అవుతుంది పేపరు? 24లో అయ్యింది, 25లో అయ్యింది, 26లో అయ్యింది. దీని వెనుకున్న వాళ్ళు ఎవరు? వాళ్ళు ఈ ప్రభుత్వానికి ఎట్లా రిలేటెడ్ చేసావా? పోనీ ఎలా చేస్తే ఇట్లాంటివి జరగకుండా ఉంటాయో నువ్వు చెప్పావా? మీడియాలో వస్తున్న వార్తల్ని
గూగుల్లో చూసుకొని లేదు పేపర్లో వచ్చిన వార్తను వార్తలాగా ప్రజెంట్ చేస్తే ఇవి నా అభ్యంతరాలు ఆవిడ పట్ల. అంటే అయోధ్య రామ మందిరం గురించి కూడా నేను వీడియోస్ చేశాను అని చెప్తుంది కదా. అయోధ్య రామ మందిరం మీద వీడియో మాత్రమే చేశారు మీరు. ఆ దొంగలు ఎవరికి కనెక్టెడో మాట్లాడారా? ఒక దేవుడి పేరు చెప్పి అట్లా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి మీరు మాట్లాడారు. ఈ ప్రభుత్వం ఎందుకు ఖండించట్లేదని ఎందుకు మాట్లాడాలా? దాని మీద ఎందుకు మాట్లాడాలా? ఖండించింది, వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకున్నారని కూడా చెప్పినట్టున్నారు కదండి. ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు? కొంతమందిని మీరు సస్పెండ్ చేశారు. అసలు దొంగల సంగతి ఏంటి? అందుకని మీరు ఖచ్చితంగా బీజేపీ ఎజెండాను మోస్తున్నారు, సనాతన ధర్మాన్ని మోస్తున్నారు. మీరు ఇంతకంటే మంచిగా ఎట్లా మాట్లాడతారు? వీటిని ప్రశ్నించే ప్రతి వాళ్ళని మీరు దోషులుగా చూపిద్దామని చూస్తున్నారు. ఇది కుదరదు అంటాను నేను. ఆ 8 మంది గురించి 8 బురద పందులు అని చెప్పి మీరు వీడియో చేయిస్తే ఎట్లా ఒప్పుకుంటాము? ఎట్లా చూస్తూ ఊరుకుంటాము? రాధా మనోహర్ దాస్ మాట్లాడే మాటల్ని ఏ రోజైనా మీరు ఖండించారా? అంటే ఖండించాను అని చెప్పి ఒక వీడియో ప్రూఫ్ పెడతారు, కాదనట్లా. కానీ ఆ రాధా మనోహర్ దాస్ని ప్రోత్సహిస్తున్న పార్టీని ఏమన్నా మాట్లాడారా మీరు? మాట్లాడరు. జస్ట్ రిపోర్టింగ్. అందు గురించి నేను మాట్లాడాను, నేను మాట్లాడతాను కూడా. మళ్ళీ ఇంకేదన్నా వస్తే కూడా మాట్లాడేదే. మాట్లాడకుండా ఎట్లుంటాం? కాకపోతే కొన్ని సందర్భాలు అలా వస్తాయి, ఒక హీటెడ్ సిచ్యువేషన్స్ వస్తాయి. వచ్చినప్పుడు మాట్లాడతాం. ఈమె ఇంతకుముందు చాలా అన్వైజ్గా మాట్లాడింది, ఎప్పుడు నేను పెద్దగా పట్టించుకోలే. ఇప్పుడు ఒక 8 మంది మీద టార్గెట్ చేసి మరీ మాట్లాడితే అందుకోసం నేను మాట్లాడా. లేకపోతే నేను అసలు పెద్ద పట్టించుకునేదాన్ని కాదు. ఎందుకంటే ఒక బ్యాచ్ వాళ్ళ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారు. సరే, పని చేయండి. మీరు ఆ విధానం ఎంచుకున్నారు, వెల్ అండ్ గుడ్. కానీ నిస్వార్థంగా ఉన్న వాళ్ళ మీద మీరు పడతానంటే ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు తులసి చందు కూడా ఆమెకి ఏమి ఆదాయం రాకుండా ఆమె మీడియా పనిచేస్తుంది అంటే నేనేమనా. అట్లేం కాదు. ఆమెకి మీడియా వర్క్తో పాటు ఆమెకు ఆదాయం కూడా వస్తుంది కూడా, న్యాచురల్గా వస్తుంది. కానీ ఆమె ఎంతవరకు న్యాయబద్ధంగా ఉన్నది అనేదే మాకు కావాలి. ఆమె ఏ సమస్యలు తీసుకుని మాట్లాడుతుంది అనేది కావాలి. ఆమె క్యాథరిన్ అని మాట్లాడుతుంటే ఆమె ఓపెన్ ఛాలెంజ్ అన్నది. ఎవరైనా నిరూపిస్తే ఈ నిమిషం నేను వెళ్ళిపోతాను అంది. ఆమె ఇలా అంటదేంటి అని వీడియో చేశాడు ఒక అతను. అది కాదురా బాబు, నువ్వు వీడియో చేస్తే ఏమొస్తుంది? నిరూపించు. ఆమె ఛాలెంజ్ విసిరింది కదా. ఇప్పుడు నేను ఈమెకు ఒక ఛాలెంజ్ విసిరాను, ఆమె అతనికి మామూలు అందరికి ఇలా మాట్లాడే వాళ్ళందరికీ ఒక ఛాలెంజ్ విసిరింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఆ ఛాలెంజ్ ప్రకారం ఏంటి అనేది మాట్లాడాలా లేదా? ఇప్పుడు ఒక మాట అన్నామంటే నిరూపించగలగాలి కదా. మరి ఏది? వీళ్ళు నిరూపించలేరు, ఎందుకంటే అది అబద్ధం కాబట్టి. ఆమె క్యాథరిన్ కాదు కాబట్టి. అంటే ఫేక్గా అట్లా సృష్టించడానికి గల రీజన్ ఏంటో? ఏం లేదు. ఒక వార్తని గాల్లోకి వదిలేస్తే 10 మంది చెప్పుకుంటారు, 11 వాళ్ళు అది నిజమని నమ్ముతారు, 12 వాళ్ళు ప్రచారం చేస్తారు. అది నిజమవుతుంది అని వీళ్ళ భ్రమ. అబద్ధమే ఎప్పటికైనా. నిజమే. నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు కదా. నిజమే. అందుకని వీళ్ళు ఎన్ని గాలి మాటలు మాట్లాడినా, గాలికి మాట్లాడినా ఉపయోగం ఏమీ లేదు. ఇప్పుడు ఆమె వీళ్ళు అన్నంత మాత్రాన్ని క్యాథరిన్ అయిపోద్దా? ఆమె ఎక్కడ పుట్టానో చెప్తుంది, ఆమె ఏ కాలేజీలో ఏ స్కూలు, ఏ కాలేజీ, జర్నలిజం కాలేజీ దగ్గర నుంచి అన్నీ చెప్తుంది. ఎక్కడెక్కడ పనిచేసింది అన్నీ చెప్తుంది. ఎక్కడో చోట దొరుకుతుంది కదా క్యాథరిన్ అయితే. ఓకే, ఆమె క్రిస్టియనే అనుకుందాం. సో వాట్? మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి? క్యాథరిన్ అయితే హిందూ మతం గురించి మాట్లాడకూడదా? హిందూ మతంలో లోపాల గురించి మాట్లాడకూడదా? మీరేమో వేరే మతం వాళ్ళ ఇళ్లల్లోకి వెళ్ళిపోయి, వాళ్ళ ఫ్రిడ్జుల్లోకి వెళ్ళిపోయి, వాళ్ళ ఫ్రిడ్జ్లో ఏం ఫుడ్ ఉందో తీసి లాగి పీకి మాబ్ లించింగ్ చేస్తారు. వేరే వాళ్ళ మతంలో ఏం జరుగుతుందో మీకు 24 గంటలు అదే కావాలి. మీ మతంలో ఉన్న మగాళ్ళు ఎంతమంది భార్య కాకుండా ఎంతమందితోటి సంబంధాలు కొనసాగించినా తప్పు కాదు. కానీ ముస్లిమ్స్కి మట్టుకు 4 పెళ్ళిళ్ళు అని మాట్లాడతారు.
మీరు వేరే మతంలోకి వెళ్ళి మాట్లాడొచ్చు, క్రైస్తవ మతం గురించి మాట్లాడొచ్చు. రాధా మనోహర్ దాస్ నోరు తెరిస్తే ఏంటి మాట్లాడతాడు? ఏం మాట్లాడతాడు అతను? క్రైస్తవ మతంలో లోపాల గురించి మాట్లాడతాడు. ఆ మేరీ మాతని లకారాలతోనే మాట్లాడతాడు. అది దాన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? కానీ మీ మతాన్ని మట్టుకు ఎవ్వరు మాట్లాడకూడదు. ఏమి మీ మతం ఏమన్నా అట్లా బంగారు తొడుగుతో పుట్టిందా? పైనుంచి ఏమన్నా ఆకాశం నుంచి ఊడిపడిందా? అంటే ఒక మతానికి పార్టీకి ఎందుకు ముడేస్తున్నారని అర్థం కావట్లేదు. అదే కదా. ఇప్పుడు అసలు ఒకటండి, ఆ మతం గురించి మీకు మాట్లాడే హక్కు లేదు, మా మతం గురించి మీకు మాట్లాడే హక్కు లేదు అన్నప్పుడు వేరే వాళ్ళ మతం గురించి మీకు మాట్లాడే హక్కు లేదు. ఇప్పుడు మేమున్నాం నాస్తికులు, మేము అన్ని మతాల గురించి మాట్లాడతాం. మా గురించి మీరు మాట్లాడండి. మేము నమ్మేది సైన్స్ని. ఇవాళ నేను ఎందుకు సైన్స్ అంటున్నా? ఇవన్నీ అసలు మన ఇద్దరం కూర్చొని ఇట్లా మాట్లాడుకోవటం అనేది ఎంత డెవలప్మెంట్. ఎగ్జాక్ట్లీ. సరే, మాట్లాడుకోవటం ఎవరైనా మాట్లాడుకుంటారు. ఇది ఒక వీడియో చేసి దాన్ని ఎడిటింగ్ చేసి దాన్ని పోస్ట్ చేసి ఇవన్నీ చేయటం ఎంత సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయింది. సైన్స్ అండ్ టెక్నాలజీ లేకుండా ఇవన్నీ చేయటం కుదురుతుందా? ఒకప్పుడు పాత రోజుల్లో సింగపూర్ క్యాసెట్ పంపించి సింగపూర్లో టెలికాస్ట్ అయితే మనం ఇక్కడ చూసేవాళ్ళం. అవును. ఇవాళ ఏదైనా ఒక క్యాసెట్ రెడీ చేసి సింగపూర్ వెళ్ళే ఫ్లైట్కి అందిస్తే తెల్లారా ప్రోగ్రామ్ వస్తే, లేకపోతే రాదు. అలాంటి రోజుల నుంచి ఈరోజు ఇప్పుడు మాట్లాడుతుంటేనే ఇప్పుడే లైవ్ వచ్చేంత మనం పెరిగాం కదా. ఇదంతా సైన్స్ వల్లే కదా. అది ఇన్ని లివింగ్ ఎగ్జాంపుల్స్ కనపడుతుంటే కూడా మీరు ఇంకా ఎక్కడో మతాల కోసమే, మతాల గురించే మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? తులసి చందు మతంతో మీకు ఏంటి పని? ఇంకొక వ్యక్తి కులంతో ఏంటి మీకు పని? ఇది నా అబ్జెక్షన్స్ ఇవి. దీనికి భిన్నంగా ఎవరున్నా నేను మాట్లాడతా. అక్కడ ఆమె ఉన్నదా, రాములమ్మ ఉన్నదా, అసలు ఆమె పేరు ఏంటి? ఆమె పేరు కూడా నాకు తెలీదు. బహుశా ఆమె పేరు రాములమ్మ అయితే కాదు, అదేదో ఒక 36 నుంచి వచ్చింది కావచ్చు. నాకు సంబంధం లేదు ఆ విషయంతో. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏమి వీడియోలు చేశారనేదే పాయింట్. దానిలో ఎవరిని టార్గెట్ చేశారు, ఆ టార్గెట్ చేయటం వెనకమాల వీళ్ళకున్న ఉద్దేశం ఏంటి, వీళ్ళ లక్ష్యం ఏంటి? అది అంటే మీరు ఇంత చెప్పినా నేను ఈ క్వశ్చన్ అడగకూడదు కానీ చెప్పండి. బట్ అడుగుతాను. ఎందుకంటే ఫైనల్గా ఆ మీద మీ అభిప్రాయం ఏంటండి? రాములమ్మ మీద మీ అభిప్రాయం ఏంటి? నాకేం స్పెషల్గా అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. ఆమెని విడిగా చూస్తాను నేను. ఆమె వీడియోలు చేసేదాన్ని విడిగా చూస్తాను. ఆమె వీడియోలో ఏమి కంటెంట్ ఇస్తుంది అనేది నాకు ఇంపార్టెంట్. రాములమ్మ ఇస్తారా లేకపోతే ఇంకొక శకుంతలమ్మ ఇస్తారా నాకు సంబంధం లేదు. ఆమె ఎవరు? ఆమెతో నాకేంటి పంచాయతీ అసలు? ఆమె ఎవరు, నేనెవరు? మాకేమన్నా గట్ల కూడా పంచాయతీ ఉందా ఆమెతో? నాకు లేదు కదా. మేమేమన్నా అక్క చెల్లెలమా? మేమేమైనా ఎంచుకునేవాళ్ళం, పంచుకునేవాళ్ళమా? ఆమె భావజాలంతోనే నాకు సమస్య. ఆమె వీడియోలు ఏం చేస్తుంది అనేదే నాకు ఇంపార్టెంట్. 8 మంది పందులు అని మాట్లాడిన దాని గురించి నాకు అభ్యంతరం ఉంది, అందు గురించి నేను మాట్లాడా అంతే. ఆమె నన్ను ఏదో చాలా భూమి పుట్టినప్పుడు పుట్టాను, ఆమె నోరు తెరిస్తే అబద్ధాలు, ఇప్పుడు ఇన్ని మాట్లాడాను, వీటిలో ఒక అబద్ధం ఉందా చెప్పండి? ఈ వీడియో ఎవరికన్నా ఇవ్వండి తీసుకెళ్ళి తర్వాత. మొత్తం ఇది ఏమంటారు దీన్ని, లింక్. ఈ లింక్లో నేను మాట్లాడింది ఒకటన్నా అబద్ధమా? పోనీ నేను ఇప్పుడు మాట్లాడినా అంటే అన్నిటికీ పాత వీడియోలకి కనెక్టెడ్గా ఉన్నాయా, డిఫరెంట్గా ఉన్నాయా? నాకు తెలియకపోతే తెలియదు అని చెప్తా. ఓసారి ఇట్లాగే ఎవరో ఒక సనాతన ధర్మాన్ని మోసే ఆయనతోటి ఒక ఇంటర్వ్యూ అరేంజ్ చేశారు. అరేంజ్ చేస్తే నాకు తెలియదు, నా ఒక్కదాంతోనే ఇంటర్వ్యూ, ఒక మీలాగా ఎవరితోనో యాంకర్తో చేపిస్తారు అనుకుని వెళ్ళాను. తీరా వెళ్ళిన తర్వాత ఒక సనాతనవాదితోటి ఇంటర్వ్యూ పెట్టారు. సరే ఏముంది దానికి, మాట్లాడదాము అని చెప్పి కూర్చుంటే ఆయన నేను ఏదైతే నాకు తెలియదు అని నేను ఒప్పుకుంటున్నాను, తప్పు చెప్పకూడదు, తెలియంది మాట్లాడకూడదు అని నేను ఆ నిబద్ధతతో నేనుంటే, నేను నిజాలు చెప్తుంటే కూడా అలా కాదు అని ఆయనదైన శైలిలో ఆయన మాట్లాడాడు. మాట్లాడి ఏమండి
చరిత్రలో ఆధారాలు ఉన్నాయండి అంటే కూడా అవన్నీ ఎవరో కమల్ హాసన్ లాంటి వాళ్ళు సినిమాలు తీశారు తప్పితే అది వాస్తవం కాదు అని చెప్పాడు. అసలు శైవులకి వైష్ణవులకి తగదనే జరగలేదు అంటాడు ఆయన. బోలెడు చారిత్రక ఆధారాలు ఉన్నాయి శైవులకి వైష్ణవులకి తగాదా జరిగింది అనే మాట. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆయన లేదే అట్లాంటిది ఏం జరగలేదే. ఏమండి ఇక్కడ జనగామలో జైనుల ఓచకోత జరిగిందండి, రక్తం ఏరులై పారిందండి అంటే అలాంటిది ఏమీ జరగలేదు అని మాట్లాడాడు. ఇది మన రియల్ ప్రూఫ్ ఉంది కదండి. తిరుపతిలో ఇప్పటికీ స్టిల్ ఆ విగ్రహం ఉంటుంది. మనకు ఏదైతే మీరు కమల్ హాసన్ సినిమాలో చూస్తారో ఇప్పటికీ తిరుపతిలో అది ఉంటుంది కింద. ఒకటండి, నిజంగా నిద్రపోయే వాళ్ళని లేపగలుగుతాం, నిద్ర నటించే వాళ్ళని ఎప్పటికీ లేపలేము. అబద్ధాలే చెప్పాలి అని వచ్చిన వాళ్ళని వాళ్ళతో మనం నిజాలు చెప్పించలేము. వాళ్ళ ఉద్దేశమే అబద్ధాలు చెప్పాలని వచ్చారు. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి మనం నిజాలు ఎట్లా ఆశిస్తాము? అందుకని నేనేమి ఆమె నన్ను ఏమన్నా నేనేమి పట్టించుకోను. నా విధానంలో నా భావజాలంతో నేను ముందుకెళ్తూనే ఉంటాను. మధ్యలో ఇలాంటి మొక్కలు వస్తే మామూలుగా నడిచెళ్ళగలిగితే నడిచెళ్తాను. మరీ అడ్డం అనిపిస్తే అవసరమైతే ఆ మొక్కలు మరీ పెద్దగా ఉన్నాయంటే పక్క నుంచి కూడా వెళ్తా. నాకు నా ప్రయాణం చాలా ఇంపార్టెంట్. నన్ను ఒకరు అన్నారే, కించపరిచారే, అవేమీ లేవు. నాది ప్రయాణం చాలా సుదీర్ఘమని నాకు తెలుసు. ఎవరో కొంతమంది మెప్పు కోసము, లేకపోతే కొంతమంది అధికారం కోసము, కొంతమందిని ప్రసన్నం చేసుకోవటానికో నేను మాట్లాడను ఎప్పుడు. నేను మొదటే చెప్పాను, నేను ఎవరెవరి కోసం పనిచేస్తాను. వాళ్ళ కోసం పనిచేసేటప్పుడు నాకు ఇట్లాంటి చిన్న చిన్న మాటల యుద్ధం చేయాలని నాకేం లేదు. నా పని నాకు చాలా ఇంపార్టెంట్.